Express, an international courier service. ఒళ్ళు గగురుపడిచే ఈ వింత నిజం ఎవరికైనా భయం గొల్పక మానదు. ఓ చిన్నారికి వచ్చిన ఈ వింత జబ్బు ప్రపంచానికే డాక్టర్లకే పెద్ద సవాల్గా మారింది. సమస్య అర్థం కాక తలలు పట్టుకునేట్లు చేస్తోంది. సాధారణంగా పౌర్ణమి రోజు పాము కుబుసం విడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. అలా కుబుసం విడవటం ఆ పాముల జాతి వరకే అది ప్రకృతి ధర్మం. కానీ ఇప్పుడు ఈ విషయం తెలుసుకుంటే మాత్రం మీరు బిత్తరపోవాల్సిందే. అమెరికాలోని ఉల్జేవాకు చెందిన 6 ఏళ్ల చిన్నారి హన్నా బారోట్ ఇప్పుడు వైద్యులకు సవాల్గా మారింది. పాము కుబుసం విడిచినట్టు ఈ చిన్నారి చర్మం ప్రతిరోజు రాలిపోతుంది. ఆ వెంటనే కొత్త చర్మం పుట్టుకొస్తుంది. కొత్త చర్మ కణాలు అత్యంత వేగంగా పుట్టుకురావటం వైద్యుల్ని సైతం విస్మయపరుస్తోంది. చిన్నారి లామెల్లర్ ఇచిథైపియసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. చిన్నారి చర్మ గ్రంథులు మూసుకుపోవడంతో ఆమెకు చెమట పట్టడం లేదు. ఇది మరింత ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉండడంతో ఆమె తల్లిదండ్రులు నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారట. నిరంతరం కుమార్తె శరీరానికి లోషన్లు రాస్తూ పొడి బారకుండా జాగ్రత్త పడుతున్నారట. ఒకవేళ చిన్నారి చర్మం పొడి బారిపడితే అది పగిలిపోయి రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అటు వైద్యులు మాత్రం దీనికి మందు కనిపెట్టడం సాధ్యం కాదు, ఇప్పట్లో కనిపెట్టలేమంటున్నారు. ఇదే గనక భారతదేశంలో ఎవరికైనా వస్తే పాము పగబట్టిందేమో. ఆ చిన్నారి కానీ ఆ కుటుంబం కానీ గతంలో పాముని హింసించిన, చంపిన, బాధపెట్టిన ఇలా పాము శాపానికి గురైపోయి ఉండేవారని కర్మ సిద్ధాంతం ప్రకారం మన భారతదేశంలో చెప్పుకునేవారు. ఇప్పుడు పాము కుబుసం విడిచినట్టుగా ప్రతిరోజు ఆ చిన్నారి చర్మం విడుస్తుంటే నిజంగా అంతా అదే అనుకుంటున్నారు. డాక్టర్లకు కూడా అంతుపట్టని ఈ వ్యాధిని ఎలా సమసిపోతుంది అనేది ఎవరికీ అర్థం కావటం లేదు.